హాయ్ అండి, నేను మీ కిరణ్. ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు రెండవ రోజు అవతారంగా శ్రీ గాయత్రీదేవి అవతారం. మాకైతే కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు, అందుకని చెప్పి రోజువారీ ప్రసాదాలు అమ్మవారికి పెట్టి ఏ రోజు ఏ అవతారం అయితే ఉందో ఆ దేవి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటాము. ఈ రోజైతే గాయత్రీదేవికి ప్రసాదంగా అల్లంగారెలు అండ్ కొబ్బరన్నం చేశాను. ఈ రోజు ప్రసాదాలు చేసుకుంటూ గాయత్రీదేవి అవతారం ఎలా ఉద్భవించింది అనేది మాట్లాడుకుందాం. అండ్ ఈ రంగోలీ అయితే చాలా నాకు బాగా నచ్చింది. ఇదేంటంటే నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొని తెచ్చుకున్నాను. నిన్నైతే ఇంటి బయటను వేస్తే, తులసమ్మ దగ్గర వేస్తే మొత్తం ఉడతలు వచ్చి మొత్తం ఖరాబ్ చేసేసాయి అనమాట. అందుకని చెప్పి ఇంకా దేవుడి గది ముందు గడపకే వేసుకుందాం అని చెప్పి దేవుడి గది ముందుకి ఏనుగులు వేశాను. అలాగే ఇంటి ఎంట్రన్స్కి లోపల వైపుకి దేవి అమ్మవారి పాదాలు అయితే వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చాయి ఈ ప్రింట్స్. అండ్ ఈరోజు ప్రసాదంకి అయితే చెప్పాను కదా, అల్లంగారెలు అండ్ కొబ్బరన్నం. ఈ మందార పూలు అయితే మా చెట్టు పూలు. అండ్ అమ్మవారికి పూజ చేయాల్సిన పువ్వు అయితే ఈవేళ లోటస్. నాకు పింక్ కలర్ లోటస్ అయితే దొరకలేదు, సో అందుకని చెప్పి వైట్ లోటసే దొరికింది. మా హస్బెండ్ పంపించారు, ఇక్కడ ఈ పాండ్ నుంచే తీసుకొచ్చారు. ఇక అయితే మీరు ప్రసాదాలు నేను ఎలా చేస్తున్నాను అనేవి చూడండి. నేను ఇప్పుడు గాయత్రీదేవి అవతారం ఎలా ఉద్భవించింది అనేది నేను చెప్తాను. గాయత్రి మంత్రం చెప్పిస్తే చాలు మన పూర్వజన్మ పాపాలు కూడా పోతాయని నమ్ముతారు. ఇంతకీ గాయత్రీదేవి ఎవరు? ఆమె ఎలా ఉద్భవించింది? పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాలి అనుకుంటారు. యజ్ఞం ప్రారంభించడానికి శుభముహూర్తం దగ్గర పడుతుండగా బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి అక్కడకు చేరుకోలేకపోయింది. శాస్త్రాల ప్రకారం భార్య లేకుండా యజ్ఞం చేయకూడదు. ముహూర్తం దాటిపోతే యజ్ఞం యొక్క ఫలితం దక్కదని బ్రహ్మ ఆలోచించి ఒక దివ్య శక్తిని సృష్టించాడు. ఆ శక్తి పేరే గాయత్రీదేవి. బ్రహ్మ ఆమెను వివాహం చేసుకొని యజ్ఞాన్ని పూర్తి చేశాడు. మన హిందూ ధర్మంలో వేద మంత్రాలతో అత్యంత శక్తివంతమైన మంత్రం ఏదైనా ఉంది అంటే అది గాయత్రి మంత్రమే. రోజు ఉదయం లేదా సాయంత్రం గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఏ పనినైనా ఫోకస్తో చేయగలం. ఈ మంత్రం వైబ్రేషన్ వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది. అందుకే ఈ మంత్రాన్ని మదర్ ఆఫ్ మంత్రాస్ అని అంటారు. ఇప్పుడైతే ఇది కొబ్బరన్నం చేస్తున్నాను. ఇది గాయత్రీదేవి ఎలా ఉద్భవించింది అనేది నాకు తెలిసినంతలో నేను చెప్పాను. అండ్ ఇప్పుడైతే ఈ కొబ్బరన్నం ఎలా చేసుకుంటాము అంటే, నార్మల్గా మనం ఎప్పుడైనా నవరాత్రుల టైం కాకుండా నార్మల్గా చేసుకుంటే కొబ్బరి పాలు తీసుకొని చేసుకుంటాం. ఇక్కడైతే నేను కొంచెం నెయ్యి వేసుకొని అందులో మూఫల్లి, పలుకులు, జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసి అవి కొంచెం ఎర్రగా అయినంత వరకు వేయించి దాంట్లో తురుముకున్న కొబ్బరికూరను వేసి ఫ్రై చేసి కొంచెం సేపే ఫ్రై చేసి అందులోనే ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలుపుకొని పక్కన మూత పెట్టి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే మినపప్పు నానబెట్టి ఉంచుకున్నాను కదా, ఆ మినపప్పు నానబెట్టిన దాంట్లో రుబ్బేసి కొంచెం పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి రుబ్బేసుకొని అల్లాన్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను. మనం కావాలనుకుంటే అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి కూడా గ్రైండ్ చేసుకొని అందులోనే మినపప్పు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా నేనేంటంటే అల్లం ముక్కలు తగలాలి అని చెప్పి ఫైన్గా చాప్ చేసుకొని వేస్తున్నప్పుడు మిరియాలు వేశాను. ఇక్కడ నేను బెంగళూరు రెస్టారెంట్స్లో చూశాను, వడలు తింటున్నప్పుడు అందులో మిరియాలు కూడా తగులుతున్నాయి. సో అందుకని చెప్పి నేను మిరియాలు వేశాను. మిరియాలు, అల్లం వేసి గారెల్లా వేసేసుకోవడమే. ఇంక ఇప్పుడైతే పూజకి రెడీ చేసుకుంటున్నాను. ప్రసాదాలన్నీ గిన్నెల్లోకి తెచ్చుకొని అమ్మవారికి పెట్టేసి పూలతో అంతా అలంకరించేసి అరటిపళ్ళు, ఈరోజు ఎలాగో ఆరెంజ్ కలర్ కాబట్టి నేను కూడా ఆరెంజ్ కలర్ శారీయే కట్టుకొని, అండ్ ఆరెంజ్ కలర్ ఫ్రూట్ నా దగ్గర ఆరెంజ్ ఉంది, సో అది పెట్టుకొని అమ్మవారికి కొంచెం కుంకుమ అభిషేకం చేసుకున్నాను. కుంకుమార్చన చేసుకొని అలాగే గాయత్రి మంత్రం చదువుకొని దీపారాధన చేసుకొని అండ్ ఈ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాను. ఇది మా ఇంటి డే 2 గాయత్రి అమ్మవారికి పూజ. సింపుల్గానే చేసుకుంటాం. మాకు ఎటువంటి కలశం ఆనవాయితీ లేదు కాబట్టి నేను మామూలుగానే పూజ చేసుకుంటాను. అష్టోత్తరం చదువుకున్నాను, దేవి అష్టోత్తరం, గాయత్రీదేవి అష్టోత్తరం. ఏ రోజు ఏ అవతారం అయితే ఆ దేవి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటాను.
ఈ వీడియో కనుక నచ్చితే గాయత్రీదేవి అవతారం గురించి నలుగురికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇది మా ఈ రోజుటి గాయత్రీదేవి పూజా విధానం. స్వాహ తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. Thank you so much for watching and thank you for your time. Om Shri Gayatri Deviye Namaha.